అయితే నార్మల్గా నేను ఏం చెప్పానంటే ఆయేషా ఈరోజు అంటే అమెరికాలో ఉండగానే ఫోన్ చేశానమాట. ఆయేషా మనం వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ టైం పులిహార చేసాం కదా, ఈసారి సేమియా పులిహార చేద్దాము అన్నాను. కానీ ఆయేషా లేదు రవ్వ పులిహార చేద్దాము, అది బాగుంటుందంటే ఈసారి రవ్వ పులిహారకి వెళ్ళాం. నెక్స్ట్ ఇయర్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ సేమియా పులిహార చేద్దాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ. పులిహారలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయిరా. ఇంకోటి తెలుసా నీకు, సగ్గు బియ్యంతో కూడా పులిహార చేస్తారు. అవును అవును అవును. తర్వాత అటుకులతో కూడా చేస్తారు. ఎన్ని రకాల పులిహారలు ఉన్నాయో. ఇంకా మీకు ఇంకా ఎన్ని రకాలు తెలుసో కామెంట్లో చెప్పండి. ఇంకా ఎన్ని వెరైటీలుగా మన పులిహార చేసుకోవచ్చు. ఈరోజు శుభ సందర్భంలో మా చిన్న ఆడబిడ్డ అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు తను విజయవాడ వెళ్ళిపోతుంది. ఒకసారి బాయ్ చెప్పే. నువ్వు తినకుండా వెళ్ళిపోతావురా? అయ్యే వరకు ఉంటావా? నా చేతితో తినిపిస్తాను, తర్వాత ప్యాక్ చేసి కూడా ఇస్తాను. ఓకేనా? ఓకే. చూసారా ఇప్పుడు ఏం చెప్తుందో తను? ఉత్తినే చెప్పాను, ఇది అయ్యే వరకు ఉంటానని. నాకు టైం అయిపోయింది. నాకు బస్సా ట్రైనా? బస్ టైం అయిపోయింది. ఓన్లీ అలా చెప్పాను తినేసి వెళ్తామని. నేను వెళ్ళిపోతున్నాను అంటుంది. సరే ఓకే బాయ్ చెప్పి బాయ్ 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 చెప్తాను. మళ్ళీ అల్లా హాఫీస్ మా, అల్లా హాఫీస్ బేటా. మా మీటికి ఇష్టమైన ట్యూషన్ ढोकला नहीं है, पुलिहारा. ढोकला नहीं रवा पुलिहारा. अच्छा रहता. क्या तुम्हें ढोकला पसंद? मैं अब वो समझी वो देखो समझी. जाओ जतन जाके नहीं लिपस्टिक नहीं लगा. लिपस्टिक नहीं लगा. जाओ जतन देखो लिपस्टिक तगलिंदा? లేదు. ఓకే అమ్మా బాయ్, అల్లా హాఫీస్. జల్దీ ये रेडी करके रख. మరి వెళ్ళు ట్యూషన్ చదువుకుని రా. వెళ్ళు ట్యూషన్కి టైం. అక్కడ అమ్మ కబుర్లు చెప్పుకుంటూ లేట్ చేసిందని నా మీద తోసేస్తావు అక్కడికి వెళ్ళి. వెళ్ళు. మీటి ట్యూషన్కి వెళ్ళిపోయింది కదా. మా అబ్దుల్ నేను హెల్ప్ చేస్తానంటున్నాడు. ఆల్రెడీ అయిపోయింది. ఏం హెల్ప్ చేసి తిరిగి తమరు ప్యాకింగ్ చేస్తారా? చేస్తాడంటే కాదు, హెయిర్ కట్ చేసుకుని వస్తాడట. హెల్ప్ కాదంట, హెయిర్ కట్ చేసి వెళ్ళు. నేను ఏదో హెల్ప్ చేయడానికి వచ్చేసాడు. తను వాళ్ళ అమ్మాయి ఖుర్షీద్ వాళ్ళ అమ్మాయి రిషు. నీ పూర్తి పేరు చెప్పు. కరిష్మా. మేమందరం ముద్దుగా రిషు అంటాం. నిజంగా ముద్దుగా ఉంటుంది మాకు.